నా పేరు సాయి ప్రశాంత్ రెడ్డి. బీటెక్ శాస్త్ర యూనివర్సిటీలో చేశాను. 2014లో అయిపోయింది. దాని తర్వాత లా చేశాను ఇదే కాలేజ్లో, మహాత్మా గాంధీ లా కాలేజ్లో 3 ఇయర్ ఎల్ఎల్బి. తర్వాత యూఎస్లో ఎంబీఏ చేశాను. ఆ ఎంబీఏ చేసే టైంలో నేను ఒక టాప్ కాస్మెటిక్ కంపెనీకి డిమాండ్ ప్లానింగ్లో వర్క్ చేశాను, ఇంటర్న్షిప్. అదే టైంలో బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్ అని టాప్ 10 ఫార్మా కంపెనీలో లాజిస్టిక్స్లో, గ్లోబల్ లాజిస్టిక్స్లో పనిచేశాను. అండ్ దాని తర్వాత 2.5 years డౌ జోన్స్ అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేపర్ పేరు వినే ఉంటారు, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పబ్లిషింగ్ హౌసెస్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ప్రొక్యూర్మెంట్ ఫైనాన్స్లో 2.5 years వర్క్ చేశాను, ఇంకా చేస్తున్నాను. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. అండ్ ఫ్యామిలీకి వచ్చేసి చిన్నప్పుడు నేను, మా చెల్లెలు, మా నాన్నమ్మకి చిన్నప్పటి నుంచి వన్ థింగ్, నో మ్యాటర్ వాట్ వీఆర్, నాకు మా చెల్లెలకి మా పేరెంట్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ వచ్చేలా చూసుకున్నారు. నేను భవన్స్ జూబ్లీస్లో చదివాను 10th వరకు. దాని తర్వాత 11th 12th ఫిడ్జీ. మా చెల్లెలు ఫస్ట్ నుంచి 12th వరకు హెచ్పిఎస్ రామంతపూర్. స్కూలింగ్ వన్ థింగ్ ఏంటంటే ఫౌండేషన్ స్కూలింగ్ ఇవన్నీ బాగా ఉంటాయి. దాని తర్వాత అది ఒక పెద్ద హెడ్ స్టార్ట్ కెరియర్ లైఫ్లో. సో ఆ విషయంలో ఐ ఫీల్ ఐమ్ లక్కీ. సో రైట్, మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఫాదర్ దగ్గర నుంచి చిన్నప్పుడు పెద్ద నేర్చుకోలేదు యాక్చువల్గా. చిన్నప్పుడు ఇట్స్ మోర్ లైక్ అండ్ యువర్ ప్లేఫుల్. అండ్ ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత దెన్ కైండ్ ఆఫ్ అంటే స్ట్రిక్ట్గా కనిపిస్తారు. బట్ ఐ థింక్ బీటెక్ బయటికి ఎప్పుడైతే చదవడానికి వెళ్ళానో అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇట్ అపియర్స్ మోర్ లైక్ అ ఫ్రెండ్ అనమాట. సో హార్డ్ వర్క్ డెఫినెట్గా. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, నా గ్రాడ్యుయేషన్కి యూఎస్కి వచ్చారు 2018లో. 3 weeks ఉన్నారు. 3 weeks ఈజ్ నాట్ ఎ లాంగ్ టైం. అక్కడ ఒక ఫస్ట్ 10 days జెట్ లాగ్ అడ్జస్ట్ అవ్వడానికి సరిపోతుంది. దాని తర్వాత 21 days తర్వాత ఇండియా రిటర్న్ వచ్చారు. మార్నింగ్ 4 o'clock 4:30కి ఏదో ఫ్లైట్ ల్యాండ్ అయింది. అండ్ ఇట్స్ 20 hour జర్నీ. 4 o'clock వస్తే అదే రోజు మళ్ళీ 9:30కి ఆఫీస్లో ఉన్నారు పొద్దున. సో అంటే నేను అన్నా, అంటే ఇంత జర్నీ చేశారు, ఇన్ని రోజులు అయింది, ఓ రోజు ఆఫ్ తీసుకోవాల్సిందే. అంటే హీ వాజ్ లైక్, ఇంట్లో ఉండి ఏం చేస్తాను, నాకు కాలేజ్ పోతే సాటిస్ఫాక్షన్. నేను కనిపిస్తే నా ఫ్యాకల్టీకి, నా మేనేజ్మెంట్కి, అడ్మినిస్ట్రేషన్కి, స్టూడెంట్స్కి వాళ్ళకి వస్తుంది. సో ఐ ఫీల్ గోయింగ్ దేర్ అని. నేనే ఉంటా అంత జర్నీ చేస్తే, ఆఫీస్ ఉంటే మేబీ లీవ్ పెడతానేమో, లేకపోతే మా భాషలో చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటానేమో. బట్ దట్ ఈస్ సంథింగ్, హార్డ్ వర్క్ ఈస్ సంథింగ్ దట్ ఐవ్ డెఫినెట్లీ లెర్న్ ఫ్రమ్ హిమ్. రైట్, అవి కాకుండా మీరు అన్నారు ఎట్లా అంటే మోటివేట్ చేసేవారా మీ స్టడీస్ కావచ్చు, మీకు ఎట్లా? అంటే మోటివేట్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ పేరెంట్స్ అయినా బాగా చదువుకోమని చెప్తారు. వన్ థింగ్ నేను డెఫినెట్గా చెప్పేది ఏంటంటే, నన్ను ఎప్పుడు కూడా అంటే ఇది చెయ్యి అది చెయ్యొద్దు అని పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో ఈవెన్ ఇంజనీరింగ్ కూడా నేను చేద్దాం అనుకుని చేశాను. అండ్ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అండ్ నాకు శాస్త్రంలో సీట్ AIEEE ర్యాంక్ వచ్చింది. అండ్ నేను ఆ టైంలో క్లాట్ ఎగ్జామ్ రాశాను. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లా సెట్ రాశాను. స్టేట్ లా సెట్ నా ర్యాంక్ 99. సో లా చేస్తావా అని అన్నాడు. అండ్ నేషనల్ లా స్కూల్లో కూడా దేంట్లో సీట్ వస్తుందేమో మరి చూస్తావా అంటే, జస్ట్ బికాజ్ నీకు అట్మాస్ఫియర్ నచ్చుద్దేమో అన్నట్టు. బట్ నేను లేదు, నేను ఇంజనీరింగ్ చేస్తాను అన్న. అప్పుడు దట్ వాస్ ఫైన్. సో బీటెక్ అయిపోయింది. దెన్ లా చేద్దాం అనుకున్నాడు అనమాట. 20 years అయిపోయిన తర్వాత మా బీటెక్ అయిపోతే అప్పుడే ఇంక ఎడ్యుకేషన్ అయిపోయింది, వీ కెన్ ఎంజాయ్ అనుకుంటాం. సో నేను అన్నా, నేను ఎంబీఏ చేస్తా, దాని తర్వాత లా చేస్తా అంటే, మన వెరీ ఫనీ నోట్, ఏది నీ సర్టిఫికెట్స్ ఎటు చూస్తా అని తీసుకొచ్చాడు, అడ్మిషన్ చేయించాడు. అండ్ మై సర్టిఫికెట్స్ వర్ లాక్డ్ విత్ ద యూనివర్సిటీ. సో అలా నేను కోర్స్లో చేరాను లా బేసిక్గా. అట్ దట్ పాయింట్ ఇన్ టైం నిజంగా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదంటే చెప్పాలంటే కొంచెం ఫోర్స్ వల్లే జాయిన్ అయ్యా. బట్ 3 years ఆఫ్టర్ డూయింగ్ లా ఐ ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ దట్ హ్యాపెండ్. అండ్ అందరు లా చదవాలని నేను చెప్పాను, బట్ లీగల్ అవేర్నెస్ అనేది ఉండాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఫ్యామిలీలో డాక్టర్ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఎనీ ప్రాబ్లం వచ్చినా, అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ అ వైట్ కోట్, అ బ్లాక్ కోట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ అ ఫ్యామిలీ. సో మేబీ ఫ్యామిలీకి ఒకరైనా లీగల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఒక లా చదివిన వాళ్ళు ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే, నేను సిబిఎస్ఈ సిలబస్లో చదివాను, స్టేట్ సిలబస్ అంత తెలియదు. బట్ ఈవెన్ సిబిఎస్ఈలో చదివిన చిన్నప్పటి నుంచి ద ఓన్లీ లా టాపిక్ మనం టచ్ అయ్యేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఫస్ట్ పేజ్ తప్ప, దాని బియాండ్ ఎక్కడ ఏది కూడా పెద్ద టచ్ అవ్వదు. అండ్ ఈవెన్ నేను ఎంబీఏ చేశాను, అండ్ దాంతోపాటు ఇంజనీరింగ్ చేశాను. అండ్ మీద అదర్ ఫీల్డ్స్ ఉంటాయి, డాక్టర్, మా చెల్లెలు డాక్టర్. ప్రతి కోర్స్లో కూడా ఎథిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆ కోర్సుకు తగ్గ లా సబ్జెక్ట్ ఒకటి ఉండదు. అంటే ఒక ఇంజనీర్కి సైబర్ లానో, లేకపోతే కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ లానో, ఒక డాక్టర్కి ఒక మెడికల్ లీగల్, అట్లీస్ట్ నేనైతే చూడలేదు అట్లా. సో అట్లీస్ట్ స్కూలింగ్లో అన్న మినిమం లీగల్ అవేర్నెస్ ఉండాలి అనిపిస్తుంది. బట్ సిన్స్ దట్ ఈస్ నాట్ దేర్, స్టడీయింగ్ లా ఎస్పెషలీ 3 year లా అంటే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నేను 3 year లా చేశాను కాబట్టి
బట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్ వెన్ ఎవర్ యూ గెట్ టైమ్ లా చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అంటున్నా. అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ డోంట్ నో. అంటే ఇన్ అ వెరీ సింపుల్ వే, నైట్ టైం రోడ్ మీద ఒక పోలీస్ ఆపినా దాని తర్వాత మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలో మనకు తెలియదు యాజ్ అ నార్మల్ పర్సన్. అంటే మనం డీటైన్ చేయవచ్చా, చేయకూడదా, మన రైట్స్ ఏంటి, మన రైట్స్ ఏంటి, అంటే ఏవి ఎక్సర్సైజ్ చేయవచ్చు, అడ్వకేట్ని ఎట్లా పిలవచ్చు. సో ఐ థింక్ ఆ అవేర్నెస్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్. లైక్ కొంచెం ఫ్యామిలీ విషయానికి వస్తే ఎట్లా ఉంటారు మీ ఫాదర్ ఇంట్లో, ఎట్లా ఉంటారు అంటే? ఇంట్లో ఫ్రెండ్లీగానే ఉంటారు. అంటే ఎవరైనా ఫ్రెండ్లీగానే ఉంటారు. ఈవెన్ ప్రొఫెషనల్గా పర్సనల్గా దెర్ విల్ బీ ఎ లైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరికన్నా. సో అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ అప్స్ అండ్ డౌన్స్ కూడా. 24 hours స్మైలింగ్గా ఎవరు ఉండరు, 24 hours డల్గా కూడా ఎవరు ఉండరు. సో ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ. సో నథింగ్. అంటే వన్ థింగ్ అదే చెప్పాను కదా. సో చిన్నప్పటి నుంచి సిన్స్ అంటే మా నాన్న ఇందాక మీరు బయట తీసుకున్నప్పుడు సరిగ్గా చదవలేకపోయాను అన్నాడు. సో హీ ట్రై టు ఎన్ష్యూర్ దట్ నేను మా చెల్లెలకి బెస్ట్ ఎడ్యుకేషన్ రావాలని. సో దాట్ థింగ్ వాట్ ఎవర్ హీ మిస్డ్ హీ ఎన్ష్యూర్ దట్ వీ గాట్ ఇట్. సో ఆ విషయంలో ఉండేది డెఫినెట్గా. అండ్ అగైన్ తిట్లు తిన్నాము అంటే తిన్నాము, ఇవన్నీ దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంటే మీకు నచ్చింది ఏంటి మీ ఫాదర్లో? ఇక్కడ మా ఫాదర్ నాకు నేను ఇన్స్పిరేషన్ అనే లైన్లో ఎక్కడ? అదే అన్న, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దర్ మెనీ థింగ్స్. అంటే చాలా థింగ్స్ సటిల్గా ఉంటాయి. అంటే టైం గుర్తురావు. హార్డ్ వర్కింగ్ నేర్చుకున్నది ఏంటంటే హార్డ్ వర్కింగ్ అన్నారు. బట్ నచ్చింది ఏంటంటే ఈరోజు ఇన్ని చేసి ఇక్కడ ఉన్నాను, మరి అట్లీస్ట్ మీరు నా బయట తీసుకుంటున్నారంటే ఈ హెడ్ స్టార్ట్, ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకోండి మీరు, ఈ హెడ్ స్టార్ట్ ఇవన్నిటికీ రీజన్ అక్కడి నుంచే కదా. సో వాట్ ఎల్స్, ఐ కెన్ ఓన్లీ బీ గ్రేట్ఫుల్ టు హిమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, బోత్ హిమ్ అండ్ మై మదర్, బోత్ ఆఫ్ దెమ్. సపోర్టివ్గా ఉంటారా? సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా. అంటే ఇది చెయ్యొద్దు అంటూ ఏముండదు, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే అంటారు. సజెషన్స్ ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా చెప్తున్నా, ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ దట్ ఐ కుడెంట్ టేక్ అండ్ హీ టుక్ ఆన్ మై బిహాఫ్. లేదు అక్కడ వద్దు అని అంటే ఈరోజు నేను లా చేసిండేవాడిని కాదేమో. అండ్ ఐ బీన్ సీయింగ్ పీపుల్ యాజ్ వెల్. చిన్నప్పటి నుంచి చాలామంది సివిల్ సర్వెంట్స్ లా చేయడం చూశాను. అవి ఎగ్జాంపుల్స్కి ఇచ్చాడు. మోటివేట్ చేయడం అంటే ఇదే. ఇంతమంది చేస్తున్నారంటే దెర్ షుడ్ బి సంథింగ్ ఫర్ డూయింగ్ లా. సో నువ్వు చెయ్యాలి. సో మోటివేషన్ అంటే ఆ విధంగా వస్తుంది మోటివేషన్. ఎట్లా అనిపిస్తుంది ఫాదర్ చూస్తే? ప్రౌడ్గా అనిపిస్తుంది? ఇంత డెఫినెట్గా ప్రౌడ్గానే ఉంటుంది కదా. అంటే వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఐ థింక్ అ మేజర్ పార్ట్ ఐ ఓ టు హిమ్. హిస్ హార్డ్ వర్క్, తను చేసిన హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ వల్లే నేను మా చెల్లెలు వాట్ ఎవర్ వీఆర్ టుడే వీఆర్. సో డెఫినెట్గా అంటే ఇట్స్ డెఫినెట్లీ ఎ ప్రౌడ్ మూమెంట్. రైట్. మీ ఫాదర్ ఏదైతే డెసిషన్స్ అవన్నీ తీసుకున్నారో దాన్ని కంటిన్యూ చేయబోతున్నారా? డెఫినెట్గా. అంటే అగైన్ ఒక ఫౌండేషన్ బిల్డ్ చేస్తే దాని మీదే మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం, కానీ వీ డోంట్ డిస్మాంటిల్ ద ఫౌండేషన్. యూ మైట్ మేక్ సమ్ కాస్మెటిక్ చేంజెస్, అంటే టైంకి చేంజ్ అవుతున్న విధంగా వీ మేక్. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే సంథింగ్ దట్ ఐ బీన్ అ స్టూడెంట్ యాజ్ వెల్, నాట్ ఓన్లీ మేనేజ్మెంట్. సో యాజ్ అ స్టూడెంట్గా మేబీ ఐ థింక్ ఇఫ్ ఐ ఫెల్ట్ సంథింగ్ కుడ్ హ్యావ్ బీన్ చేంజ్డ్, అవి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాం. సో ఇట్స్ ఆల్వేస్ అంటే ఇంక్రిమెంటల్ ప్రాసెస్ అంట. ఒక దాని మీద ఒకటి బిల్డింగ్ బ్లాక్స్లో బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం, కానీ లేదు ఇది కాదు నేను ఆల్ టుగెదర్ కొత్తగా అంటే దట్స్ నాట్ వర్త్ వైల్ అంటున్నా. సో డెఫినెట్గా అంటే ఇఫ్ ద కాలేజ్ ఈజ్ ఇన్ దిస్ స్టేజ్ ఇట్స్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ ఎవ్రీ వన్. అండ్ ఫాదర్ ఒక్కరే కాదంటే ఐ బీన్ సీయింగ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు, ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, స్టూడెంట్స్, ఎవ్రీ వన్. ఏ ఒక్కరు వీరు ఇంపార్టెంట్ కాదు ఆర్ వీళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ అనడానికి లేదు. సో అది బేసిస్ మీదనే దాని తర్వాతే అంటే విల్ గో ఫార్వర్డ్. అంటే దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ ఎడ్యుకేషన్. లైక్ ఈ కోవిడ్ వల్ల ఈ ఆన్లైన్ లెర్నింగ్ అనేది చూసాం. సో మేబీ హౌ కెన్ వీ యూస్ టెక్నాలజీ టు బెటర్ డెలివర్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నాకు ఆల్వేస్ మీకు చెప్తుంది ఏంటంటే లీగల్ అవేర్నెస్ మీద. మేబీ పబ్లిక్కి 3 years డిగ్రీ చేసే టైం దొరకకపోవచ్చు, బట్ మేబీ అంటే ఆన్లైన్ లీగల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ లేకపోతే వీకెండ్స్ వచ్చో డిగ్రీ కాకుండా ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ లాగా అట్లీస్ట్ ఇప్పుడు మనకి డే టు డే పర్పసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఓ విల్ రాయాలనుకుంటాం, ఆర్ లేకపోతే ఒక బేసిక్ మెడికో లీగల్ లా నేర్చుకుందాం అనుకుంటాం. డాక్టర్ వరకు వస్తే మేబీ క్రైమ్స్ టాట్స్ ఇవన్నీ నాట్ నెసరీ, జస్ట్ అట్లీస్ట్ మెడికో లీగల్ లా మీద అవగాహన కావాలి. సో అట్లాంటి వాటికి మేబీ సర్టిఫికేట్ కోర్సెస్ ఇలాంటివి తేవాలన్న ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంకా నాకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ తెలియదు, బట్ డౌన్ ద లైన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ వాంట్ టు హ్యాపెన్. రైట్. కొత్త ఐడియాస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయబోతున్నా యాజ్ స్టూడెంట్ కావచ్చు, మీకు అంటే బేసిక్ నుంచి తెలిసి ఉంటుంది వాట్ ఈస్ వాట్ అని. కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ అంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్, అట్లీస్ట్ ఈ 1-2 years. I think the world is going through a lot of other things. So I think first we should pray and we should ensure that people are better. But definitely, and not just from my side, but
ఫ్యాకల్టీ దగ్గర నుంచి నాకు ఐడియా వచ్చినంత మాత్రాన రోజుకి నాకనే కాదు మీకు అందరికీ 10 ఐడియాలు వస్తాయి. సో ఆల్ 10 ఆర్ నాట్ వర్త్ వైల్, దెర్ మైట్ బి వన్ దట్ మైట్ బి వర్త్ వైల్. సో అదో నలుగురితో డిస్కస్ చేసి బ్రెయిన్ స్టామ్ చేస్తే ఓకే ఇది వర్త్ వైలా కాదా అన్నది తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని డెఫినెట్గా అంటే ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ వైల్ విల్ డూ. అదే ఇందాక ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్పాను కదా మీకు, డిస్కస్ చేస్తున్నా అంటే ఇంతకుముందు పాస్ట్ స్టూడెంట్స్తో ఇందాక వాళ్ళతో మాట్లాడుతున్నాను, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీని అడిగాను ఇలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అగైన్ వీఆర్ బౌండ్ బై రెగ్యులేషన్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఒక డిగ్రీ కోర్స్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, బార్ కౌన్సిల్ ఉంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్, వాట్ ఆర్ ద అథారిటీస్, ఎలా చేయాలన్నది ఆ గ్రౌండ్ వర్క్ అంతా మనం లే చేసుకోవాలి ముందు. అండ్ నాట్ ఓన్లీ దట్, డూ వీ హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సపోర్ట్ ఇట్ అన్నది కూడా ఇంపార్టెంట్. రైట్. యాజ్ అ స్టూడెంట్గా మీరు నెక్స్ట్ అంటే వచ్చే ఇలా చేయాలి అనే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఒపీనియన్ కావచ్చు, సజెషన్ అంటే ఏంటి? సజెషన్ అంటే ఏం లేదు. వన్ థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ యువర్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో లర్న్ విత్ ఇంట్రెస్ట్. సి అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ స్టూడెంట్గా చెప్తున్నా, ఇప్పుడు సెమిస్టర్కి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే టోటల్ కోర్స్లో 30 సబ్జెక్ట్స్, 28 + 2 ల్యాబ్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ద 30 సబ్జెక్ట్స్ అన్ని 30 సబ్జెక్ట్స్ మీద సేమ్ ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇంజనీరింగ్ చేసా, ఎంబీఏ చేసా, అందుట్లో ఒక పర్టికులర్ ఫీల్డ్ మీద మనకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లీస్ట్ అవిటి మీద అయినా డెఫినెట్గా ఫోకస్ చేయండి, పుట్ యువర్ ఎఫర్ట్స్, ట్రై టు లెర్న్ థింగ్స్. అండ్ బెస్ట్ థింగ్ నాకేంటంటే ఈజ్ డిస్కసింగ్ విత్ యువర్ ఫెలో క్లాస్మేట్స్. అంటే రోజు కోర్టుల గురించి, కేసుల గురించి పేపర్లు ఏదో ఒకటి చూస్తాం, క్లాస్ రూమ్కి వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తే ఆర్ ఫ్యాకల్టీతోనైనా పాయింట్ రేస్ చేసి యూ కెన్ బ్రింగ్ అప్ అ డిస్కషన్ విత్ ఇన్ క్లాస్. ఐ థింక్ ఈ డిస్కషన్స్లో ఏంటంటే మల్టిపుల్ పాయింట్స్ వస్తాయి మనకి. మనం ఒకలా థింక్ చేస్తాం, ఇంకోలా థింక్ చేస్తారు. సో ఇవేంటంటే టుమారో ఇఫ్ యూ ఎన్కౌంటర్ ఎ సిమిలర్ కేస్, అదే కేసుని ఇన్ని డిఫరెంట్ విధాలుగా వాదించవచ్చు అన్నది నేర్చుకుంటాం. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ విల్ డెఫినెట్లీ సే ఈజ్ టు కీప్ డిస్కసింగ్, కీప్ స్పీకింగ్ విత్ పీపుల్. మనం నేర్చుకోవడమే కాదు, అదర్స్ విల్ లెర్న్ అండ్ వీల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ యాజ్ వెల్. మొత్తానికి మంచి ఫ్యూచర్ అయితే ఉందంటారు. డెఫినెట్గా ఉంది. అండ్ అగైన్ అదే చెప్తున్నాను, లా అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు నేను యూఎస్లో నేను వర్క్ చేసేది ఫైనాన్స్లో, బట్ డే ఇన్ అండ్ డే అవుట్ నేను చేసేది ఏంటంటే కాంట్రాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీకి నేను వర్క్ చేసేది స్పెసిఫిక్గా టెక్నాలజీ అండ్ ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫోసిస్కి ఒక 1 million డీల్ ఇస్తున్నాం అంటే దాని కాంట్రాక్ట్ మొత్తం ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఆ కాంట్రాక్ట్ టర్మినేషన్ ఏంటి, పేమెంట్ ఎట్లా పే చేస్తాం, ఇన్ కేస్ ఏదైనా బ్రీచ్ అవుతే ఎక్కడ ఆర్బిట్రేషన్ అవుతుంది, ఎక్కడ జ్యూరిస్డిక్షన్. ఈ లా చదవడం వల్ల నాకు అది చాలా హెల్ప్ అయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ కాంట్రాక్ట్ ఎలా డ్రాఫ్ట్ చేయాలన్నది డెఫినెట్గా. సో అట్లనే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాదు, బట్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఇమ్మెన్స్లీ ఇన్ మై ప్రొఫెషన్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇందాక నాన్న కూడా చెప్పినట్టున్నారు. అండ్ వాళ్ళ మిస్సెస్ మా దాంట్లోనే లా చేశారంట 10 years బ్యాక్. అండ్ టేబుల్ మీద లా బుక్స్ ఉన్నాయి. అడిగాను డాక్టర్ ఎందుకు అని. సో హీ హ్యాడ్ అ బుక్ ఆన్ మెడికల్ లీగల్ కేసెస్ అండ్ అనదర్ బుక్ ఆన్, అతను హీ డస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనమాట. ట్రాన్స్ప్లాంట్స్ మీద కూడా ఇండియాలో లా ఉందండి. సో ఆ బుక్ వెన్ ఎవర్ దే హ్యావ్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జనరల్ రెఫర్ చేసుకుంటాడంట, ఇదే ప్రొసీజర్ కరెక్టా మనం లీగల్గా అని. సో నేను చెప్తున్నా అంటే ఒక డాక్టర్ ఆఫీస్లో లా బుక్ సంబంధం ఏంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో దట్స్ నేను అదే లీగల్ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెదర్ యూ ప్రాక్టీస్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అపాన్ యూ వెదర్ యూ వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రొఫెషన్. బట్ యూ నీడ్ టు నో, మనకి కామన్ సెన్స్ అంటారు కదా, లీగల్ సెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్.